హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటీ 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్ యొక్క డెన్సిటీ అండ్ అదేవిధంగా కరెంట్ థియరీ యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఈ యొక్క క్లాస్ తోటి మనకి ఒక జనరల్ టాపిక్స్ అదేవిధంగా లాజికల్గా ఉండేటటువంటి టాపిక్స్ అని కూడా క్లియర్ అవబోతున్నాయి. అండ్ అదేవిధంగా దీని తర్వాత అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనకు హీట్, లైట్ అండ్ అదేవిధంగా మ్యాగ్నెటిజం లాంటి రెగ్యులర్ అయినటువంటి అంటే మన యొక్క అకాడమిక్ రీచ్ అయినటువంటి అండ్ అదేవిధంగా హై స్కోర్ అయినా వచ్చేటటువంటి టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. మినిమం 1 మార్క్ మనకి ఈ యొక్క టాపిక్ నుంచి గెయిన్ చేయొచ్చు. కాకపోతే చిన్న టాపిక్ ఇది కాబట్టి జస్ట్ 4-5 పాయింట్స్ తెలిస్తే మనకు స్కోర్ అనేది వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్? ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ యొక్క డెన్సిటీ ఏంటిది? సో వాటర్ని మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ లెక్క తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక మిక్చర్ కనుక తీసుకున్నా లేదా లైక్ యాసిడ్ తీసుకున్నా, బేస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దాన్ని న్యూట్రల్ చేయాలంటే ఏం కావాలి? మనకు వాటర్ కావాలి. సేమ్ అట్లనే మనకి ఒక మెకానికల్ దాంట్లో కూడా మనం దేనైనా కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఒక స్టాండర్డైజ్డ్ అయినటువంటి ఫ్లూయిడ్ని కన్సిడర్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ వాటర్. సో వాటర్ యొక్క డెన్సిటీ ఎంత ఫ్రెండ్స్? వాటర్ యొక్క డెన్సిటీ ఎంత? లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. డెన్సిటీ అంటే ఏంటిది? మాస్ బై వాల్యూమ్. అండ్ అదేవిధంగా దీన్ని మనం వెయిట్ బై వాల్యూమ్ కూడా రాసుకోవచ్చు, వెయిట్ డెన్సిటీ అవుతుంది. సో ఇది మనకు అంత అవసరం లేదు కానీ. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏంటి ఫ్రెండ్స్? 1000 kg per మీటర్ క్యూబ్. 1000 kg per మీటర్ క్యూబ్. సో ఇది ఒక రాసుకుని ఫ్రెండ్స్. నీటి యొక్క సాంద్రత. సో డెన్సిటీ అంటే ఏంటిది? సాంద్రత. ఓకేనా, డెన్సిటీ అంటే సాంద్రత. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ క్లౌడ్ టు ఫ్లోట్ ఇన్ ద స్కై? ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఒక మేఘాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి కదా, దానికి గల కారణం ఇది. మేఘాలు ఎందుకు కింద పడిపోవు? అదే వర్షంగా మారగానే వర్షం మొత్తం కింద పడిపోతుంది కదా ఆన్ ది స్పాట్. కానీ మేఘాలు ఎందుకు కొన్ని రోజులైనా కూడా ఆకాశంలో అదే విధంగా ఉంటాయి? కారణం ఏంటిది? లో టెంపరేచరా, లో స్పీడా, లో ప్రెజరా, లో డెన్సిటీయా? సో ఫస్ట్ వన్ చూద్దాం, లో టెంపరేచర్. సో సన్ అనేది మనకు మన యొక్క భూమికి రావాలంటే మధ్యలో క్లౌడ్ ఉంటుంది. సో సన్ నుంచి వచ్చేటటువంటి డైరెక్ట్ ఎనర్జీ మొత్తం కూడా క్లౌడ్ పైన పడుతుంది కాబట్టి లో టెంపరేచర్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ లో స్పీడ్. సో లో స్పీడ్ అంటే కొన్నిసార్లు మేఘాలు దాదాపుగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్తాయి. ఓకేనా. సో మీరు ఎప్పుడైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందో సో ఆ యొక్క స్టార్టింగ్ డేస్లో కనుక తీసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి ఇక క్లౌడ్స్ అనేవి, కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. లో ప్రెషర్. ఎస్, లో ప్రెషర్ అనేది ఒకటి ఛాన్స్ ఉంది, లో డెన్సిటీ అనే ఛాన్స్ ఉంది. అక్కడ మనకి ఎందుకు ఫ్లోట్ అవుతుంది అన్నాడు. ఎందుకు ఫ్లోట్ అవుతుంది? డెన్సిటీ అంటే దాని యొక్క సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ యొక్క సాంద్రత కంటే మబ్బుల యొక్క సాంద్రత తక్కువ కాబట్టి మబ్బులు అనేవి ఫ్లోట్ అవుతాయి. ఓకేనా. లో ప్రెషర్ ఏరియానే, కాకపోతే మనకు డెన్సిటీ అనేది లేకుంటే లో ప్రెషర్లోకి వెళ్ళిపోతాం. లో ప్రెషర్లోకి వెళ్ళిపోతే జనరల్ టర్మినాలజీ అవుతుంది. లో డెన్సిటీ మీన్స్ ఎగ్జాక్ట్ వాల్యూ. ఐస్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ బికాస్ ఇట్స్ డెన్సిటీ. ఓకేనా. నీటిపైన ఐస్ క్యూబ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఐస్ క్యూబ్స్ అనేవి తేలుతూ ఉంటాయి. అంటే మీకు అదంతా ఎందుకు, ఇప్పుడు ఐస్ ల్యాండ్ ఉంది ఓకేనా, లేకపోతే ఐస్ బర్గ్స్ ఉంటాయి. ఓకేనా. సో టైటానిక్ సినిమా అందరూ చూసే ఉంటారు కదా. సో టైటానిక్లో ఈ విధంగా షిప్ని గుద్దుకుంది కదా ఐస్ బర్గ్. ఓకేనా. సో పెంగ్విన్స్ కానీ ఆ యొక్క సినిమాలన్నీ మీరు చూసే ఉంటారు కదా. సో ఈ యొక్క ఐస్ బర్గ్ అని ఏం చేస్తుంది? నీటిపైన తేలుతుంది. దానికి గల కారణం ఏంటిది? ఏంటి ఫ్రెండ్స్ దాని యొక్క కారణం ఏంటిది? దాని యొక్క డెన్సిటీ అంటే దాని యొక్క సాంద్రత తక్కువనే కదా, కాబట్టి ఏంటిది? అది నీటికంటే తక్కువ కాబట్టి నీటిపైన తేలుతుంది. నీటికంటే ఎక్కువ ఉంటే అది మునిగిపోతుంది. ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ప్రెజర్ని ఏ విధంగా డిఫైన్ చేసాం? వెయిట్ పర్ యూనిట్ క్యూబా, ఫోర్స్ పర్ ఏరియానా, డెన్సిటీ పర్ క్యూబా, మాస్ పర్ యూనిట్ క్యూబా? ఏంటి ఫ్రెండ్స్? ఫోర్స్ పర్ ఏరియా. ఓకేనా, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఫోర్స్ బై ఏరియా అని. ఓకేనా, దాని యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. అండ్ ప్రెజర్ని మనం పాస్కల్లో కొలుస్తాం అండ్ అదేవిధంగా బార్స్లలో కొలుస్తాం. ద డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఓకేనా ఫ్రెండ్స్, డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ దట్ మీన్స్ దాని యొక్క డెఫినేషన్ ఏం లేదు, సాంద్రతను ఏమని తెలుస్తాం ఫ్రెండ్స్? మాస్ బై వాల్యూమ్, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. మాస్ బై వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇవన్నీ కూడా డైరెక్ట్ డెఫినేషన్ అండ్ అదేవిధంగా దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఇది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ మీకు లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఫేజ్ 4 దాకా ఉన్నటువంటి ఇండియన్ జియోగ్రఫీ అండ్ అదేవిధంగా వరల్డ్ జియోగ్రఫీ యొక్క దాదాపుగా 3000కు పైగా ప్రశ్నలు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇండియన్ హిస్టరీ యొక్క ఏన్షియన్, మిడివల్ అండ్ అదేవిధంగా మోడర్న్, వరల్డ్ హిస్టరీ యొక్క టోటల్ డేటాని మీకు ఈ యొక్క ఫైల్లో అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అనేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో ఇక 3 ఫైల్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా యాక్యురేట్ డేటాని మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది.
ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా వీటి నుంచి రిపీట్ అయినాయి అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకు రాబోతున్నాయి కూడా. అండ్ అదేవిధంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి డెన్సిటీ అండ్ అదేవిధంగా కైనెటిక్ థియరీ మొత్తం డేటాని ఈరోజు మీరు ఎన్సీఆర్టీ ద్వారా ఇచ్చినటువంటి ఒక 4000 చాప్టర్ వైజ్ డేటా ఉంది కదా, దాని నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. మీకు ఈ యొక్క డేటా ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఏదైనా మిస్ అయితే ఆ యొక్క డేటా మీకు అక్కడ కవర్ అవుతుంది. ఓకేనా. సో మోస్ట్లీ మనకు ఆ యొక్క బుక్ నుంచి ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా జనరేట్ అవుతున్నాయి. విచ్ టెంపరేచర్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం. ఓకేనా ఫ్రెండ్స్, ఏ టెంపరేచర్ వద్ద నీటి యొక్క సాంద్రత గరిష్టంగా ఉంటుంది. ఇది మన యొక్క అకాడమిక్లో చదువుకున్నాం, ఎంసెట్లో వచ్చింది, ఈసెట్, ఐసెట్, ఏ సెట్ తీసుకున్నా కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఏంటి ఫ్రెండ్స్ అది 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. ఓకేనా. సో ఒక సరస్సు కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క సరస్సు పైన మొత్తం మంచి ఇట్లా పేరుకున్నా కూడా లోపల జీవులు, ఓకేనా, చేపలు కానీ తిమింగలాలు కానీ ఉంటాయి కదా, వివిధ రకాలైనటువంటి జలచరాలు, అవన్నీ కూడా జీవించడానికి గల కారణం ఏంటిది, లోపల మనకు 4 డిగ్రీ సెల్సియస్ ఉండడం వల్ల. అక్కడ ఏమవుతుంది, దాని యొక్క గరిష్టమైనటువంటి డెన్సిటీ అనేది ఉంటుంది కాబట్టి అందుకంటే అది తక్కువ కాలేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ 4 సెల్సియస్. ఓకేనా. 0 అనుకుంటారు చాలామంది, 100 అనుకుంటారు. 100 సెల్సియస్ అయితే ఏ జీవి కూడా జీవించలేదు, జలచరం ఏది కూడా. 50 అయితే కాదు. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 4 డిగ్రీ సెల్సియస్ వద్ద దాని యొక్క మాస్ బై వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మళ్ళీ 3కి పడిపోయేసరికి మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్పాండ్ 0 దాకా, మళ్ళీ తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ అవుతుంది. దట్ విల్ బి డేంజరస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ ఈస్ 10.8, ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ 10⁻³ kg/m³. అయితే డెన్సిటీ ఆఫ్ సిల్వర్ అనేది SI యూనిట్లో ఎట్లా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏం అడిగిండు, రిలేటివ్ డెన్సిటీ అన్నాడు. రిలేటివ్ డెన్సిటీ ఏంటి ఫ్రెండ్స్, డెన్సిటీ ఆఫ్ సిల్వర్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఒకవేళ మనకి ఇక్కడ సిల్వర్ కాకుండా గోల్డ్ ఇస్తే డెన్సిటీ ఆఫ్ గోల్డ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఒకవేళ మెర్క్యూరీ ఇస్తే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. మనకి కింద ఏదైనా కూడా, ఓకేనా ఫ్రెండ్స్, బేస్ ఏదైనా కూడా స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది. మనకి ఇచ్చిన దాన్ని పైన ఎంటర్ చేస్తాం, దాన్ని బట్టి మనకు పర్సంటేజ్ ఆఫ్ డేటా అని వచ్చేస్తుంది. 10%, 50%, 60, 100, 120, 500, 1 lakh, 1 crore, ఏదైనా కూడా మనకు న్యూమరేటర్లో ఎంటర్ చేసేస్తాం, అంటే 11లో ఎంటర్ చేసేస్తాం. హారం మొత్తం కూడా స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ ఇచ్చేసిండు 10.8 అంట. దట్ ఈక్వల్స్ టు ఈ యొక్క డేటాను కనుక్కోమంటుండు. మనకి కింద ఏమన్నాడు 10⁻³ ఇది ఇక్కడ పంపించేస్తే 10⁻³ ఇంటూ 10.8. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో 10.8 ఇంటూ 10⁻³ ఏంటి ఫ్రెండ్స్ ఆప్షన్ చెప్పండి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏంటిది, ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్. ఈ కింద ఇచ్చినటువంటి ఏ సిచ్యువేషన్స్లలో లేదా ఈ కింద ఇచ్చినటువంటి ఏ ఆబ్జెక్ట్ అనేది నీటి యొక్క సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, కార్క్. సో కార్క్ అనేది నీళ్ళలో తేలుతుందా మునుగుతుందా, తేలుతుంది కాబట్టి డెన్సిటీ తక్కువ. ఐస్ నీటిపైన తేలుతుంది, థర్మకోల్ కూడా తేలుతుంది, కానీ ఇనుప మేక్ అనేది తేలుతుందా, మునిగిపోతుంది కాబట్టి దీని యొక్క డెన్సిటీ ఎక్కువ కాబట్టి నీటిలో మునిగిపోతుంది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఐరన్ నెయిల్. సో బయాన్సీకి దీనికి కొద్దిగా రిలేటివ్ ఉంటుంది, అది వస్తే ఇది ఆటోమేటిక్గా వచ్చినట్లే. సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్ ఇది డెన్సిటీ ఇచ్చేసిండు. ఓకేనా. సో ఇది లెక్క చేయాలనా చెప్పండి ఫ్రెండ్స్, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది 10.8. ఏంటిది 10.8 ఏంటిది, రిలేటివ్ డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటివి. అసలు రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ అనేవి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్, రిలేటివ్ డెన్సిటీకి, ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ సంథింగ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో kg/m³ బై kg/m³ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, దట్ మీన్స్ నో యూనిట్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇది మాత్రం మర్చిపోకండి. వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటిది, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. సో స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంటిది, వాటర్, కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మిగిలిన 3 మనకు సంబంధం లేనివి. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ టాపిక్. ఓకేనా. డెన్సిటీ జస్ట్ 3 పాయింట్లు. రిలేటివ్ డెన్సిటీ, దాని యొక్క డెఫినేషన్, డెన్సిటీ ఏంటి, దాని యొక్క యూనిట్. అండ్ నెక్స్ట్ కైనెటిక్ థియరీ. ఓకేనా ఫ్రెండ్స్, కైనెటిక్ థియరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ స్టేట్ హ్యాస్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా ఫ్రెండ్స్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎక్కడ కైనెటిక్ ఎనర్జీ, ఓకేనా, ఆఫ్ mv². సో ఎక్కడ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, గ్యాస్కి ఉంటుందా, సాలిడ్కి ఉంటుందా, మెటలాయిడ్కి ఉంటుందా, లిక్విడ్కి ఉంటుందా. మెటలాయిడ్ పక్కకు పెట్టుదాం, ఈ 3 చూద్దాం. సో సాలిడ్ కంటే లిక్విడ్కి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది, లిక్విడ్ కంటే గ్యాస్కి ఎక్కువ వెలాసిటీ ఉంటుంది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, గ్యాస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, గ్యాస్కే కదా ఎక్కువ వేగం ఉండేది. ఇన్ విచ్ సిచ్యువేషన్ ద మాలిక్యులర్ అట్రాక్షన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్.
ఈ కింద ఇచ్చినటువంటి నాలుగిట్లో ఎక్కడ మనకు అణువుల మధ్య దూరం అనేది ఓకేనా, ఇట్లా అణువులు కనుక తీసుకుంటే వాటి మధ్య దూరం అనేది అంట చాలా చాలా దగ్గరగా ఉంటుందంట. ఎక్కడ ఫ్రెండ్స్, సాలిడ్ కనుక తీసుకుంటే వెరీ వెరీ మైన్యూట్ గ్యాప్, అదే లిక్విడ్ కనుక తీసుకుంటే గిట్లా ఉంటుంది. గ్యాసెస్ కనుక తీసుకుంటే ఇంత గ్యాప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టీమ్ కనుక తీసుకుంటే చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది. స్టీమ్ అంటే ఏం లేదు, ఆవిరి ఉంటుంది కదా, నీటి ఆవిరి అది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, వాటి మధ్య గ్యాప్ తక్కువగా ఉండేది ఎక్కడ, సాలిడ్లోనే కదా. సో సాలిడ్లోనే మన గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఘనం ఈజ్ అవర్ ఆన్సర్. Which of the following statement is not true regarding the effect of increasing temperature on the distribution of molecular motion in a gas? ఓకేనా ఫ్రెండ్స్, ఈ కింద ఇచ్చినటువంటి దాంట్లో ఏది కరెక్ట్ అయినది కాదు. ఒకవేళ కనుక మనం మాలిక్యులర్ మోషన్ ఆఫ్ ద గ్యాస్ యొక్క టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఏది ట్రూ కాదు అన్నాడు. సో మనం గ్యాస్కి కనుక హీట్ అప్లై చేస్తే ఏమవుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది ఓకేనా. సో హీట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్, ఎందుకంటే ఇది కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి. The fraction of molecules increases with the maximum possible speed. Delivery becomes widespread. So ఇది కూడా కరెక్టే. The area under the distribution curve remains the same below the lower temperature value. ఇది కూడా కరెక్టే. సో ఇది ఆప్షన్ బి అనేది మనకు నాట్ ట్రూ ఫ్రెండ్స్, ఎందుకంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యులర్స్, ఫ్రాక్షన్ ఆఫ్ కాదు మొత్తం ఓవరాల్ ద డేటానే మనకు చేంజ్ అవుతుంది కాబట్టి. సో సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సాధ్యమయ్యే గరిష్ట వేగంతో అణువుల యొక్క భిన్నం అనేది పెరుగుతుంది, ఇది చేంజ్ అవ్వదు, మొత్తం రెండు ఇంక్రీజ్ అవుతాయి. సో హీట్ ఇంక్రీజ్ అయినట్లయితే ఈ కింద ఉన్నటువంటి డేటా కూడా ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా. అకార్డింగ్ టు గ్యాస్ కైనెటిక్ థియరీ, ద అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ ఈజ్ అచీవ్డ్ ఓన్లీ వెన్, గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది జీరో అయినప్పుడు, గ్యాస్ యొక్క ప్రెజర్ జీరో అయినప్పుడు, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది జీరో అయినప్పుడు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ జీరో. ఈ కింద ఇచ్చినటువంటి 4 పాయింట్స్లలో ఏ పాయింట్ అనేది మనకు అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ అనేది పాసిబుల్ అవుతుంది అకార్డింగ్ టు గ్యాస్ కైనెటిక్ థియరీ. ఏంటి ఫ్రెండ్స్, ఏ టైం అప్పుడు, గ్యాస్ కైనెటిక్ థియరీ ప్రకారంగా మనకు జీరో టెంపరేచర్ ఎప్పుడు అవుతుంది, వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది జీరో అయినప్పుడు. సో ఇది కూడా డైరెక్ట్ థియరీయే, నిజానికి ఇవన్నీ కూడా పెద్దగా ఎగ్జామ్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కాకపోతే వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. వచ్చినవి కూడా 4-5 క్వశ్చన్లు మాత్రమే ఓకేనా. సో సేమ్ మోడల్ ఇక్కడ ఇచ్చేసిండు, కాకపోతే ఈసారి డిఫ్యూజన్ ఓరియంటెడ్ ఇచ్చిండు, అంటే ఎక్స్పాన్షన్ అనమాట. డిఫ్యూజన్ అంటే ఎక్స్పాన్షన్. సో వీటికి సంబంధించినటువంటి డేటా అడిగిండు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ విత్ రెస్పెక్ట్ సాలిడ్ అండ్ లిక్విడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్పాన్షన్ దానికి సంబంధించినటువంటి సాలిడ్ అండ్ లిక్విడ్తో పోల్చుకున్నట్లయితే గ్యాస్ యొక్క డిఫ్యూజన్ అనేది ఎట్లా ఉంటుంది, హయ్యర్ ఉంటుందా, లోవర్ ఉంటుందా, సాలిడ్కి ఎక్కువ ఉంటుందా, లేకపోతే లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ కంటే తక్కువగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, అది గ్యాస్కి ఎక్కువ ఉంటుంది కదా. లిక్విడ్ అండ్ సాలిడ్తో పోల్చుకున్నట్లయితే గ్యాస్ యొక్క ఎక్స్పాన్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో దట్ ఈస్ అవర్ పాయింట్. సో మనకు క్వశ్చన్ పెద్దగా ఇచ్చినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి క్లూస్ అది. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ ఈజ్ హై, ఓకేనా, ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క ఎవాపరేషన్ రేట్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, బాష్పీభవన రేట్ ఎట్లా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా, సున్నా ఉంటుందా, రిమైన్స్ అదే విధంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, తక్కువగా అవుతుంది. ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే బాష్పీభవనం రేట్ తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఇది తక్కువగా ఉన్నట్లయితే అది పడిపోతుంది, అది ఎక్కువ అవుతుంది. వర్చువల్లీ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఏ వెజల్ వాల్ బై ఏ గ్యాస్ మాలిక్యూల్స్. సో స్టిక్ టు ద వాల్ ఆఫ్ ద పాట్, ఓకేనా, ఒక గోడను అంటుకొని ఉంటుంది, లేకపోతే కైనెటిక్ ఎనర్జీ బేస్ పైన ఉంటుంది, లేకపోతే వాళ్ళకి టచ్ అయ్యి మళ్ళీ ఏమంటే క్విక్గా పడిపోతుంది, క్విక్గా వాళ్ళకి టచ్ అవుతుంది, లేకపోతే దాని యొక్క మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. మొత్తం ఇక్కడ మొత్తం మాలిక్యూల్స్ ఉన్నాయి, దీన్ని టచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అంటుకొని ఉంటుందా, ఏమవుతుంది. ఇక్కడ మనకు ఫోర్స్ కనుక అప్లై అయినట్లయితే ఇది ఏమవుతుంది, ఫస్ట్ దీనికి టచ్ అవుతుంది, వెరీ లో ఫోర్స్ కనుక అయినట్లయితే దీనికి అటాచ్ అయి ఉంటుంది, లేదంటే మనం నామినల్ ఫోర్స్ కనుక తీసుకుంటే టచ్ అయ్యి దాని యొక్క వేగాన్ని మార్చుకుంటుంది, మళ్ళీ ఇంకో ఆటంతో టచ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా. సో ఇది ఒక చైన్ రియాక్షన్ లెక్క ఉంటుంది. ఇది మొత్తం ఈ టాపిక్ అంతా కూడా ఇంతే లాజికల్గా ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీ అందరికి కూడా. ఇట్స్ టెంపరేచర్ డ్యూరింగ్ సాలిడ్ మెల్టింగ్, ఓకేనా ఫ్రెండ్స్. సాలిడ్ మెల్టింగ్ అంటే ఒక ఘనం యొక్క ద్రవీభవన స్థానం వద్ద టెంపరేచర్ ఎట్లా ఉంటుంది, పెరుగుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే ఏ మాత్రం చేంజ్ అనేది ఉండదా, ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఏ మాత్రం చేంజ్ అయితే ఉండదు ఓకేనా. సో ఇది లాజికల్ క్వశ్చన్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది లాజికల్ క్వశ్చన్. ఎట్లా అంటే మీరు ఒక మైనం తీసుకోండి ఓకేనా, ఒక కొవ్వొత్తి తీసుకోండి. సో కొవ్వొత్తిని తీసుకొని మనం హీట్ చేస్తే సేమ్ టెంపరేచర్ వద్ద, ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ టెంపరేచర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మనం టెంపరేచర్ పెంచాం కదా, ఈ కొవ్వొత్తి నుంచి వచ్చినటువంటి వెలుగు సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అదే టెంపరేచర్ వద్ద మనకు మైనం అనేది కరిగిపోతుంది ఓకేనా, అదే టెంపరేచర్ వద్ద మనకు మైనం అనేది కరిగిపోతుంది కదా.
సో అది ఆ యొక్క లాజిక్ ప్రకారంగా ఇవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్స్. ఈ యొక్క లాస్ట్ 7 to 8 క్వశ్చన్స్ అన్నీ కూడా లాజికల్ క్వశ్చన్స్. సో ఇక్కడితో మనకి యొక్క కైనెటిక్ థియరీ అండ్ అదేవిధంగా డెన్సిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం హీట్ అనేటటువంటి టాపిక్ అని స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అదేవిధంగా గ్యారంటీ స్కోర్ అండ్ అదేవిధంగా మనకి అకాడమిక్లో కూడా చదువుకున్నటువంటి టాపికే కాబట్టి మీరు ఇట్లా చిటికలో ఆన్సర్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క టోటల్ డేటా అర్థమైంది అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.